నమస్కారం. ఈరోజు స్వామి భక్తుల సత్సంగంలో చమర్తి రమణరాజు గారు మంచి విషయాలు చెప్పారు. మనకు వాళ్ళ తాతకి తేలు కుట్టినప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళాడంట. స్వామి, అయ్యా నీకు ఒక్క తేలే కుట్టింది, నాకు 100 తేళ్ళు కుట్టాయ్యా అన్నారంట. వెంటనే ఆయనకి బాధ తగ్గిపోయిందని చెప్పారు. అట్లాగే వాళ్ళ అన్నకి మండయ్యాల ఒంట్లో బాగాలేదు, స్వామి దగ్గర మంత్రం వేయించుకోవాలని తీసుకెళ్లారంట. స్వామి, అయ్యా 25 రూపాయలు గుండానికి కట్టాలయ్యా అని చెప్పారు. ఆ సమయంలో అంత డబ్బులుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాం స్వామి అని వాళ్ళు చనువుగా మాట్లాడారు. తర్వాత కలువాయిలో ఆయన వైద్యం చేయించుకుంటే అదే 25 రూపాయలు అయిందని, అదేదో స్వామికి ఇచ్చుంటే పోయిండేదని వాళ్ళ ఇంట్లో అనుకున్నారని ఆయన చాలా నిజాయితీగా చెప్పారు. అదేవిధంగా మనకి సుపరిచితులైన హిందీ పండిట్ సుబ్బరాజు గారు వీరికి మామ అవుతారు. ఆ ముగ్గురు పిల్లల తండ్రిని స్వామి ఎలా స్కూల్ టీచర్ని చేసి వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా బాగు చేశారో అనే విషయాన్ని ఈయన మనతో పంచుకున్నారు. రమణ రాజు, మా నాన్నగారి పేరు రామరాజు, మా అమ్మ పేరు జయమ్మ. నా వయసు 57 సంవత్సరాలు. నాకు చిన్నప్పుడు వెంకటేశ్వర గురించి మా ఊర్లోకి కావిడిలో కట్టుకొచ్చేవాళ్ళు. ఆయన చూసేదానికి నేను చిన్నప్పుడు పరిగెత్తుకుంటా గుడి కాడికి పోయేవాళ్ళం. అది వెంకటేశ్వర వస్తానంటే ఆత్రతకు పోయేవాళ్ళం. ఆయన మామూలుగా ఏంటంటే మోసుకొని ఆ రోజుల్లో డబ్బు అనేది ఆయన అమ్మిడి కూడా అనేది. ఆయన డబ్బులు అసలు తగలడు, ఆయన చేతికి తగలడు. కొంత ముసలి పాపం కూడా మోసుకొచ్చల్లా వాళ్ళు ఒక పావులు ఆడబెట్టేది కూడా ఆడబెట్టి డబ్బు తగలడు ఆయన. డబ్బు ఆశలేదు మావాడు ఆయన. తర్వాత మా తాతగారు ఒక ఆయన జయరామరాజు ఆయన శిష్యుడు, ఆయనకి కూడా ఉంటాడు ఆయన. ఆయన ఒకరోజు మీ ఎదురు తోటలోకి పోయినాం. మా తోటలోకి ఆయన జరిగిన విషయాలు నాకు చెప్పాడు ఆయన. అంటే వెంకటేశ్వర గురించి జరిగిన విషయాలు. ఆయన జయరామరాజు అని, చమర్తి జయరామరాజు ఆయన ఏంటంటే ఒకరోజు తేలు కుట్టిందంట ఆయనకి. స్వామి తేలు కుట్టింది స్వామి అని అన్నాడంట. తేలు కుట్టింది అని అడిగి చెప్పాడంట ఆయన. మరి ఆయన నిమిషంలో ఏమన్నాడు తెలియదు నాకు. స్వామి అప్పుడు ఒక తేలు కుట్టింది, ఇప్పుడు చాలా తేలు కుట్టినాయి నాకు అని అంట. ఆవనుండి మళ్ళీ ఏమనుండి ఒక్క క్షణంలోనే మొత్తం తేలు కుట్టింది, మొత్తం అసలు నొప్పి లేకుండా పోయిందంట ఆయన. అదొక మాట చెప్పాడు ఆయన. తర్వాత అబ్బాయికి బాగాలేకపోతే, వెంకట సుబ్బరాజు అనే పేరు, బాగాలేకపోతే ఒకరోజు జయరామనాయుడు, ఆయన జయరామనాయుడు రాజు అండి, జయరామనాయుడు ఆయన యానందంలో పిలిపించేసి ఒక 25 రూపాయలు డబ్బులు ఇవ్వండి అంటే. స్వామి నీ పిచ్చి కాకపోతే 25 రూపాయలు డబ్బులు ఇస్తే వాడికి జ్వరం ఎట్లా బాగోద్ది ఆయన. సరే ఆయన మాటలు నమ్మకుండా ఆయన కలువాయికి హాస్పిటల్కి పోయి కరెక్ట్గా 25 రూపాయలు బిల్లు అయిందంట. ఆయన చెప్పిన మాట నాకు. తర్వాత మా ఇందేవారు ఒక చనిపోయాడు ఆయన ఎంఏ బీఈడి ఆయన సుబ్బరాజు ఆయన వచ్చేసి పెళ్ళయి పిల్లకాయలు పుట్టి కప్పులు దొరుకున్నాడు. మామూలుగా పొగలంతా కష్టపడి పనిచేసి సాయంత్రానికి ఆ రోజుల్లో పని చేయని దొరుకుబాట్ల సాయంత్రం కుల్లూరులో వేసుకున్నాను. కుల్లూరు పోయేసి అక్కడ చదువుకొని హిందీ మధ్యమిక ప్రాథమిక అన్నీ అయిపోయి బిఏ చేసి ఎంఏ బీఈడి చేసి హిందీ అంటే అటువంటి ఆయనకి ఏం చెప్పాడు ఆయన, నీకు సర్కార్ చాలా కపిలు తోలుతా ఉంటే నీకు సర్కార్ చాలా బాకీ ఉంది, నీకు నువ్వు చదువుకో, నీకు ఉద్యోగం వస్తుంది, చాలా బాకీ ఉంది నీకు అని చెప్పాడు. స్వామి నాకు పిల్లకాయలు పుట్టి ముగ్గురు పిల్లకాయలు పుట్టి పెళ్ళి పెద్దోడిని అయిపోతుంది, నాకేం ఉద్యోగం వస్తుంది ఆయన చెప్పిన మాటలో అనుకోకుండా మామూలుగా ఆయన కుల్లూరు పొగలంతా పనిచేసి మామూలు పోయి చదువుకొని ఇవన్నీ హిందీ మధ్యమిక ప్రాథమిక బిఏ ఎంఏ ఎంఈడి చేసి ఆయన హిందీ రిటైర్డ్ అయిపోయింది ఆయన. ఆయన చెప్పిన నిదర్శనం అన్నమాట. ఆ విధంగా తర్వాత మా చిన్నప్పుడు వీళ్ళు ఏమన్నా పశువులు కనిపించకపోయి ఎద్దులే ఉంటాయి కదా ఆ రోజుల్లో, అటు అడిగి తెలియదు. అవి వచ్చినప్పుడు స్వామి గడిపోతే పళ్ళందరూ ఉండిపోయి అని చెప్పేది అంటారు. అటువంటి నిన్న ఆయన గురించి విమర్శించే మానవుడు లేడు. ఆశ లేని మానవుడు డబ్బు గురించి అసలు తగలడు, ఆశ లేదు. వచ్చేవాళ్ళు 10 మందికి మంచి చెప్పడం తప్ప ఇంకేం చేయలేదు. ఇంక నీకే అవి కావాలి అడగడు ఆయన. వచ్చి ఆ రోజుల్లో అంటే ఆయన అన్నది నేను తెలియదు మాకు. అంటే ఆయన మాకు ఓల్డ్ స్టేజ్లో వయసు అయిపోయిన తర్వాత మేము చూసామండి. తర్వాత ఆయన మామూలుగా నేను ఒకరోజు పడుకున్నాను, మామూలుగా కళ్ళ కనిపించాను. అంటే ఓల్డ్ ఏజ్లో ముసలోళ్ళు ఏ విధంగా కాళ్ళు వాసి గోళ్ళు పెంచుకొని ఉంటాయి కదా, ఆయన మేము చూసాం కాబట్టి ఆయన ఫేసు ఆయన కాళ్ళు మొత్తం కొద్ది కళ్ళలో అట్నే కనిపించింది నాకు. కనిపించేసి నేను డిగ్రీ అయిపోయి లా డిస్కౌంట్ చేసి టీచర్ అన్నీ అయిపోయినా. స్వామి ఆయన ఒకరోజు కళ్ళ కనిపించిన తర్వాత వెంకటేశ్వర గుళ్ళోనే కనిపించాడు. కనిపిస్తే ఆయన కాళ్ళు పడుకుని దండం పెట్టుకొని ఏడో ఒక అబ్బాయి ఉన్నాడు, చనిపోయాడు మా అబ్బాయి. అంటే చిన్న పిల్లోడు వాడు. ఆ పిల్లోడు
ఆయన తీసుకొని ఆయన గుడికి వచ్చాడు. ఎవరి పిల్లడా? ఈ చంద్రయ్యకుడు. ఆయన అంతకుముందు వాళ్ళ ఆయన చెప్పండి నా పిల్లడు ఆయనకి పిల్లకాయలందరినీ పిలుస్తా దారిని పోతే పిలుస్తాం కదా, పిలిచినప్పుడు వాడు ఆ పిల్లడు బాగా ఎమ్మిడికి వచ్చేది. ఆయన్ని మారు పేరు మహానుభావం అంటారు ఆయన, రామచంద్ర దాని పేరు. మీ పిల్లడు తెలియగలడు, బాగా చదివించుకోండి అని చెప్పండి, పేదవాడు చదువుకొని చెప్పండి. ఒకరోజు ఆ విధంగా చెప్పడంలో వాడు ఆ పిల్లడు వెంకయ్య స్వామి గుడికి వచ్చి ఆయన తోట మీద కూర్చుని ఆ పిల్లడు ఆ కళ్ళలో నాకు కనిపించినప్పుడు, స్వామి ఈడూరు తెలుసు మీకు అంటే ఆయన మనవాళ్ళలాగా అనిపించింది నా మనసుకి. ఆయన మనవాళ్ళలాగా అనిపిస్తే నా స్వామి ఈడూరు తెలుసు నీకన్నా అంటే ఆయన మనవాడు అనిపిస్తుంది నా మనసుకి. వీడు నాకేం తెలియదు, రోజు వస్తాను లేదు తీసుకొచ్చి అని చెప్పేసి ఆవిడ తీసుకొని తోట మీద కోసం అదే చెప్పిన వాళ్ళ ఆయనకి, వీడి దేవుడు భక్తి కూడా బాగుంది, చదివించుకో బాగండి అని చెప్పాను. కరెక్ట్గా వారం కల్లా మా పిల్లోడికి తేలు కొట్టి తోపులు మామిడి చెట్లు పొంగ కొట్టి చనిపోయాం. అది నాకు అనిపించింది, అప్పుడు గుర్తుకొచ్చింది ఈ కళ్ళలో వచ్చిన మాట నాకు. అట్లాగే నంది మండలం పుల్లం రాజు గారు కూడా ఆయన 10వ తరగతి పరీక్షని పాస్ అవుతానా అని అడగడం, స్వామి పాస్ అవుతావయ్యా అని ఆశీర్వదించడం అట్లాగే జరగడం, ఇంకా చాలా మంచి విషయాలు మనతో పంచుకున్నారు. ప్రతి గడపలోనూ రాజుపాలెంలో ఇట్లా స్వామి గురించిన మంచి సంఘటనలు అన్ని తరాల వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా సంతోషాన్ని ఇస్తుంది. నంది మండలం పుల్లమరాజు, వయసు 86. మేము అప్పుడు చిన్నప్పుడు ఎస్ఎల్సి చదివేటప్పుడు ఆయన కాడికి పోయేవాళ్ళం. ఆడ అంటే మేము ఇంత ఆయన మహాత్ముడని మాకు అప్పుడు తెలియదు. ఊరికి నేను పిల్ల చేష్టలుగా ఏ స్వామి నేను పాస్ అవుతానా అని అడిగేది. ఆయన ఎన్నెన్నో చెప్పేది, ఆ విధంగా చేసింది. ఏదన్నా బాగలేనప్పుడు ఆయన కాడికి పోయి ఏ స్వామి ఒక దప్ప గొంతు నొప్పి వచ్చింది, చాలా బాధపడి ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఆ నొప్పి తగ్గలే. అమ్మాయి ఒక దప్ప ఆడుంటే ఆయన కాడికి పోయి స్వామి ఈ విధంగా గొంతు నొప్పి తట్టుకోలేకున్నానంటే ఒక ఏరు చూపించిండు. ఆ ఏరు తీసి అడుగున ఏరు రసం తీసి ఆ రసం మింగు నీ నొప్పి శాశ్వతంగా, అప్పటి నుంచి ఆ నొప్పి నాకు శాశ్వతంగా పోయింది. అది వేరు పేరు ఏమైనా చెప్పారా? వేరు పేరు ఇక్కడ దురదగుండి ఉంటున్నా, దురద తెల్ల జిల్లాకు ఆ ఏరు తెచ్చి చూపించి ఆ ఏరు తీసి ఆ రసం మింగుతూ ఉండు, నీకు అప్పటి నుంచి నొప్పి అనేదే లేదు, శాశ్వతంగా పోయింది. అలాంటి ఇంకేమన్నా చెప్పారా? వేరే ఇంకేమన్నా? వేరే ఎన్నెన్నో పిల్ల శాస్త్రాలుగా మేము ఆయన తెగతాలి పడేది. ఆడ కూర్చొని అందరం కూర్చొని ఏ స్వామి నువ్వేందంటే నువ్వు ఎప్పుడన్నా మీరు అంతా ఉద్యోగాలు వస్తాయి, మీ హాయిగా బతుకుతారని చెప్పేది. ఆయన ఆ నోటి వాక్యం వల్ల అన్నీ సక్రమంగా జరిగినాయి. మేము ఆయన ఇంతమంది కూర్చే మనతో పాటు అందరం కూర్చుండేది, పిల్ల ఎగతాళి పడేది. మీరు ఏం ఉద్యోగం చేశారు? టీచరు. ఎక్కడ? ఇక్కడనే ఈ ఏరియాలో కలవాయ. ఇక్కడ మాకు ఎన్నో సీటీలు రాసిచ్చుంటాడు. ఇప్పుడు ఆయన ఏలుముద్ర వేసిన పుస్తకం కూడా ఏలుముద్ర వేసింటే కాగితం కూడా పటాలు కనిపెట్టుకోండి. మీరు పిల్లకాయలు 4 కదా, మీ 4 గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. మీకు గవర్నమెంట్ సొమ్ము మీకు పూర్తిగా బాకీ ఉంది. అందరికీ లక్షణంగా ఉద్యోగాలు వచ్చినాయి. మీ 4 పేర్లు ఏమేమి ఉద్యోగాలు? మీ 4 అన్నారు కదా, 4 ఏమేమి ఉద్యోగాలు వచ్చినాయి? ఎన్వై సరోజ టీచరు, తర్వాత ఎన్ శ్రీనివాసులు నెల్లూరు పద్మావతి స్కూల్లో టీచరు, తర్వాత ఒక వినోద్ ఉంది, ఆ అమ్మాయి పశువుల లైఫ్ స్టాక్ ఇన్స్పెక్టర్గా ఉంది. చిన్న కొడుకు ఊరిన టీచర్గా ఉన్నాడు. ఆ విధంగా అన్నీ ఆయన చెప్పినవన్నీ లక్షణంగా కొండెక్కినాయి. చిన్న రామరాజు నేను పోయేది స్వామి మాకు పెళ్ళి ఎక్కుంటే 4 రాళ్ళు పెట్టుకోమనేవాడు. ఆమెను మేము పిచ్చి పేర్లు చెప్పేది, రాళ్ళు పెట్టుకునేది. ఆ రాళ్ళు ఆయన పుల్లతో ఎగదోసేది మేము అంట. అప్పుడు అంత మహాత్ముడని మేము ఏదో తమాషాగా ఆయన అంత మహాత్ముడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పింది జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన గురించి ఆయన బయట ఇప్పుడు తెలుస్తూ ఉంది. అప్పుడు ఊరికే తోటిగా ఒకటినే అంత అంటాను. డ్రెస్ ఇప్పుడు చొక్కా వేసుకునేవాడు. వీడికన్నా అన్నానికి పిలిస్తే వచ్చేవాడు కాదు. ఆయన వచ్చి ఎవరింటికన్నా వచ్చి అడగకుండా వచ్చి సమ్మాన్నం పెట్టమంటే
ఉత్తగా మా అన్నంలో నీళ్లు పోయమనేవాడు. తిన్న అన్నం అంతా పెట్టినా కూడా అన్నం అంతా 4 పక్కల కాకులు అన్నిటికి వేసేది, అంత పిల్ల తినేవాడు. ఆయన పిచ్చి చేష్టాలు అనుకునేది. ఊరంతా ప్రతి ఇల్లు ఆయన తిరగని ఇల్లు లేదు, తిరగని ఇల్లు లేదు, ప్రతి ఇల్లు ఆయన తిరిగి. ఎక్కడెక్కడ గుండం వేస్తారు ఆయన? ఎక్కడెక్కడ అగ్నిగుండం వేస్తారు? అగ్నిగుండం అలాగా అక్కడ తిరుపాలని అక్కడ టీచర్ వల్ల ఆ ఇంట్లో ఎక్కువగా ఉంటా వచ్చిండు. ఆ తూర్పు ఎడికల రాజు గారి ఇంట్లో పెద్ద వెంకటరాజు గారి పెద్ద ఇంట్లో చాలా కాలం ఉంటా వచ్చిండు. ఆయన చెప్పేటి మనం అర్థం చేసుకుంటే అంత కెపాసిటీ మనకు అప్పుడు లేదు. ఆయన ఏంటేంటో మల్యాలు అయ్యేందో పడిగిలు అవన్నీ కోట్లు అవన్నీ చెప్పేవాడు. ఏదో పిచ్చి అనుకునేవాడు కానీ ఆయన యొక్క లెక్క అప్పుడు మనకు అనుభవం లేక ఉండేది కాదు. ఎన్నో పిచ్చి మాటలు అనుకునేవాడు. అంటే మా తోటోడే ఉంటాడు ఆయన, కాకపోతే 1-2 సంవత్సరాలు మాకంటే పెద్దోడే ఉంటాడు. మన అందరం పోయేది అక్కడ చదువుకుంటా ఉండేది. ఎస్ఎల్సి కుల్లూరు హై స్కూల్లో అప్పుడే పెట్టిండు. హై స్కూల్ 49లో పెట్టిండు కుల్లూరు హై స్కూల్. అప్పుడు ఇక్కడెక్కడ హై స్కూళ్ళు లేవు. అప్పుడు మేమంతా చదువుకునే వాళ్ళంతా ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళంతా వచ్చి ఈ హై స్కూల్లో చదివిన వాళ్ళే. ఆత్మకూరు కాడ నుంచి ఏరియా అంతా. అప్పుడు వచ్చి ఆయన కాడికి పోతే ఆయన రకరకాలుగా ఏంటో చెప్పేవాడు మాకు. దారం ఏదైనా జ్వరం వచ్చేస్తే దారం ఇచ్చేవాడు. పైగా ముడేసామని తిప్పేసి ఏదో మంత్రాలు చదివేవాడు. జ్వరం పూర్తిగా పోయేది. ఆయన చేయి తగిలితే జ్వరం పటాపంచలైపోయేది. అంటే ఎప్పుడైనా మనకు ఆయన ఉండే విలువ అప్పుడు మనకు తెలియదు. నంది మండలం గోవిందమ్మ గారు ఆమె వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు స్వామి దగ్గరికి వాళ్ళ నాన్నగారు వెళ్ళారు. అప్పుడు అయ్యా నువ్వు ఇక్కడ ఉండొద్దు అయ్యా, ఇంటికి పోవద్దు అని చెప్పారంట. స్వామి చెప్పిన మాట నమ్మి ఆయన ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఆమె పుట్టిన జాతకంలో తండ్రికి గండం ఉండడం, 15 రోజుల పాటు తండ్రిని చూడకూడదని చెప్పడం, అది అట్లాగే వాళ్ళ నాన్న బయటికి వెళ్ళి ఆ లోపల వాళ్ళ నాన్నమ్మ గారు వెళ్ళి స్వామి మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడని అడిగితే ఎక్కడికి వెళ్ళడమ్మా వచ్చేస్తాడని చెప్పారు. అట్లా గండం స్వామి తీర్చారని చెప్పి, అలాగే వాళ్ళ నాన్నకి PWDలో ఉద్యోగం రావడం, 5వ తరగతే చదివిన స్వామి అయ్యా గవర్నమెంట్ బాకీ ఉందని చెప్పడం, అట్లా ప్రతి అంశంలోనూ వాళ్ళ కుటుంబాన్ని ఆయన ఎలా ఆదుకున్నారో ఆమె వివరించారు. నందివాళ్ళం నారపరాజు యానాదమ్మ వాళ్ళ కూతురు గోవిందమ్మ, ఇద్దరు చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు. వాళ్ళ నలుగురికి పెళ్లి చేసుకున్నాడు. బాగానే ఉన్నాడు. స్వామి పెద్ద 2వ తమ్ముడు పుట్టినప్పుడు ఇంట్లో లేకుండా వెళ్ళిపో అని చెప్పిండంట. మా నాన్న స్వామి వెంకయ్య స్వామి. ఇంకా ఆయన కానుపు ఈరోజు అవుతాను, ముందు రోజు నువ్వు ఊళ్ళో లేకుండా వెళ్ళిపో అనిందంట. ఆయన అప్పుడు ఏం చేసిందంటే ఆయన ఇంకా ఇట్ట చెరులో పడి, ఇటు చెరువు ఉంది, చెరులో పడి పోవడంలోనే పడిపోయినాడు. మధ్యలో పడిపోయి తెప్పరిల్లుకొని లేచిపోయిండు. ఇంకా ఆ రోజు ఉదయం పాడ్యం రోజు ఏమో కానిపోయిందంటే, కానిపోయేలాగా తండ్రి గండం బిడ్డకు అని చెప్పి అందుకని 15 రోజులు ఊర్లోకి రాలేదంట ఆయన. మా నాన్న వీళ్ళు ఎట్టపోయి నేను ఎతికిన పాట మళ్ళీ సాయంకాడికి పోతే డాడీ బాగాలేదు వస్తాడులే మీరు భయపడకండి ఏం కాదు అని చెప్పిందంట. మళ్ళీ 15 రోజులు తిరుక్కొని వచ్చిన పాట ఈడ ఈయన ప్రసవించింది వీటిలో ఆయన. అట్టా కొన్ని ఆయన చెప్పిన అది ఒకటి గుర్తు. ఆయన గురించి ఆయన సాయం కూడా ఉండి అన్నం తెచ్చిపెట్టేవాడు అంట ఇంటింటికి పోయి. పెట్టి కొన్ని రోజులు అట్ట ఉండగా ఆయన మళ్ళీ ఆయనకి ఏం ఉద్యోగం లేదు కాబట్టి మళ్ళీ ఉద్యోగం వస్తుంది నీకంటే, అదే 5 చదివిన వాడికి ఏం ఉద్యోగం వస్తుంది వస్తుంది గవర్నమెంట్ సొమ్ము నీకు బాగా రుణం ఉంది అని చెప్తే మళ్ళీ ఉద్యోగం వచ్చింది. అదే డ్రైవర్గా ఉద్యోగం వచ్చింది. నాకేం ఉద్యోగం వస్తుంది అంటే వస్తుంది నీ గవర్నమెంట్ డబ్బు బాగుంది అని చెప్పేవాడంట. సరే కొన్ని రోజులకు మేము పుట్టిన పాట మళ్ళీ ఉద్యోగం వచ్చింది ఆయనకి. ఉద్యోగం వచ్చి పిల్లలు చదివించుకొని పెళ్ళిళ్ళు చేసి ఆయన కొద్ది రోజులకు ఆయన చచ్చిపోయిండు. మేము పిల్లలం బాగున్నాం. స్వామి అంటే స్వామి మాకేం గుర్తు తెలియదు కానీ కొంతమంది మా ఎంగటవ్వని అక్కడ గొర్రెపిల్లలు మేపుతానింది మా నాయన చిన్నమ్మ. ఆమె ఏ స్వామి నాకు 4 బిడ్డలు అయిపోయా ఏమీ లేకపోయా తిన్నాయనికి ఇది మరుపు మట్ట గుంత నేల ఇది ఒక్క చేను నా బిడ్డలు ఏం బతుకుతానంటే కోట్లోనే అమ్మాడో
కోట్లు ఉన్నాయమ్మా ఆడ అనేవాడు అంట ఆయన. ఏం స్వామి ఈ రాళ్ళల్లో కోట్లు ఎట్ట వచ్చినాయి అంటే, ఉన్నాయమ్మా కోట్లు అని. సరే ఆమె పోయింది, ఇప్పుడు కోట్లే వస్తాను. ఆడ చెట్లు వేసి వాళ్ళు నీళ్లు తెచ్చి గుంతలు బుడిపించుకొని, ఏం చెప్పలేదు ఈ మాడి చెట్లు, నిమ్మ చెట్లు, పైరు, ఊరి కూడా మడుతుంది ఆ నెలలో. అట్ట చెప్పేవాడంట ఆయన. అట్ట ఆయన కూడా చచ్చిపోయింది. అట్ట ఉంటాయి స్వామి చెప్పినవి. స్వామి మటుకు నాకు గుర్తమ్మా. నేను గర్భవతికి 8 నెలలు నీళ్లు పోసుకున్నా. అప్పుడు స్వామి ఇటు మళ్ళీ కూర్చోనిండు. ఇటు మళ్ళీ కూర్చోని పాట నేను అక్కడి నుంచి వచ్చిన కల్లోనే. అది అయ్యి ఉంటుందమ్మా 20 ఏళ్ళు ఉంటాయి. మా పిల్లలకే 30 వచ్చా. వాళ్ళకి ముందు కదా, వాళ్ళకి ముందు అంటే 35 ఏళ్ళు అట్లా ఉంటాయి. స్వామి ఉన్నాడు. స్వామి లేడు, ఆయన వెళ్ళిపోయిండు స్వామి కల్లో. ఆయన ఇక్కడ బరువమ్మ నీకు మోతేదా, నీకు బరువేనమ్మా అనిండు. ఏడు మట్టుకు నా చెయ్యి చూసి, ఇది మోతేనమ్మో బరువే నీకు ఉండదే అనిండు. ఇట్నే అనిండు. మామూలుగా ఆయన కూర్చొని మాట్లాడతా అంటారు. అట్నే అనిండు. అట్నే 8వ నెలల ఆపరేషన్ అయిపోయింది. మళ్ళీ 2 కొడుకులు పుట్టాను. బాగా మేమందరం పిల్లలందరం బాగానే ఉన్నాం. ఆయన వెంకటేశ్వర స్వామి పుణ్యాన.